జడ్జ్ మాజీ జడ్జ్ రామకృష్ణ గారు అండ్ జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. సార్ నమస్తే వెంకటకృష్ణ గారు. ఏం చేద్దాం ఇప్పుడు, ఇదో పెద్ద మీమాంస అయిపోయింది ఇప్పుడు గతంలోనేమో మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక వ్యాఖ్య చేసినా ఒక పోస్ట్ పెట్టినా తీసుకెళ్లి కేసులు పెట్టి లోపలేసారు, కొట్టారు, కుమ్మారు, అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాటిని కంప్లైంట్ ఇస్తే చేస్తుంటే కూడా కక్ష సాధింపు అనే కొంతమంది వాదిస్తున్నారు. కక్ష సాధింపు అనేటువంటి మాట వైసీపీ వాళ్ళు అంటే దానికి పెద్ద విలువ లేదండి. వాళ్ళే అంటున్నారు ఎక్కువ. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పరిపాలనే అరాచకం. 5 సంవత్సరాల్లో ఆ పరిపాలనే అరాచకమైన పరిపాలన. ఎవరికి చెప్పుకునేటువంటి దిక్కు లేదు, చెప్పుకునే ఎవడు వినేటువంటి దిక్కు లేదు. ఎమ్మెల్యేలు ఏమనుకుంటే లేదా పార్టీ నాయకులు ఏమనుకుంటే అది జరిగినటువంటి కాలం అది. కాబట్టి వేధింపులు ఉన్నాయి, తప్పుడు కేసులు ఉన్నాయి, కూలగొట్టడాలు ఉన్నాయి, దౌర్జన్యం చేసిన సంఘటనలు ఉన్నాయి, ఆస్తులు లాక్కున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ పరిపాలన ఉన్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని సామెత ఉంది. ఆ రకంగా వైసీపీ వాళ్ళను మరి తప్పనిసరిగా వాళ్ళు కొంత అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అది చట్టపరమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. భౌతిక దాడులు ఎవరు చేసినా తప్పేనని నా అభిప్రాయం. సమస్య లేదు, అందులో డౌటే లేదు. తెలుగుదేశం ఒకవేళ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి భౌతిక దాడులు మేము చేస్తామంటే అది కూడా చట్ట విరుద్ధం అవుతుంది. అది ప్రజలు కూడా ఒప్పుకోరండి. అయితే ఒకటి వెంకటకృష్ణ గారు, జీవిరెడ్డి కూడా ఉన్నాడు అక్కడ. ఈ మధ్య కొంచెం శృతి తప్పుతుంది. అంటే మీ ద్వారా చెప్పాలని నేను అనుకున్నాను. శృతి తప్పుతుంది. ఎందుకంటే మేము చూసాం కదా 5 years లో బయటికి రానికి భయపడి ఇళ్లలో మూలను కూర్చున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో వచ్చింది అనేటువంటి పేరుతో చేస్తున్న అరాచకాలు ఆడాడ కనపడుతున్నాయి. ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. నర్సరావుపేట దగ్గర ఒక గ్రామం పేరు నాకు గుర్తులేదు. గ్రామంలో కొంతమంది వైసీపీ వాళ్ళని పేరుతో పెన్షన్లు ఇవ్వలేదు, సామాజిక పెన్షన్. నా ఉద్దేశంలో సామాజిక పెన్షన్లు అట్టడుగున్నటువంటి ప్రజానికం, బలహీన వర్గాలకు ఇస్తారు. దాంట్లో పార్టీలు ఏమున్నాయండి? వైసీ అభిమానులు ఉండొచ్చు వైసీపీకి, ఉన్నంత మాత్రాన పెన్షన్లు వేయడం కరెక్ట్ కాదు. మా పార్టీ కార్యకర్త ఒకతను వీళ్ళని తీసుకొని కలెక్టర్ దగ్గర పోయినాడు. అతను చేసిన నేరం ఏంటంటే కలెక్టర్ దగ్గర పోయినాడు. పోయి సార్ వీళ్ళంతా పేదవాళ్ళు, వీళ్ళకి ఆపేసినారంటే అదెట్లా, వీళ్ళకి అర్హత ఉన్నప్పుడు ఇవ్వాల్సిందే కదా అని కలెక్టర్ ఎంఆర్ఓకి చెప్పినాడు, ఎవరికో అధికారులకు చెప్పాడు. మొత్తం మీద పెన్షన్ వాళ్ళకి పంపకమైంది. ఓకే, వాడి వరకు బాగుంది. గవర్నమెంట్ ఫంక్షన్ చేయాలా, గవర్నమెంట్ ఫంక్షన్ చేసి. అయితే ఇది కక్ష పెట్టుకుని టీడీపీ వాళ్ళు, రామారావు మా కార్యకర్త పేరు, ముసలాయన, ఆయన ఇంటి మీద దాడి చేసి ఇంట్లో లోపల తిరుగు విపరీతం కొట్టినారు. ఇది నర్సరావుపేటలో రిపోర్ట్ అయినటువంటి సంఘటన. ఇది నేను ఏమంటానంటే, ఇది ఉన్మాదం కాకుండా ఏమిటిది? ఇది ఏం తప్పు చేసినాడు, ఏం నేరం చేసినాడు అంటే మీరు ఆపేస్తే అయ్యా ఇది న్యాయము. అప్పుడు వైసీపీకి మీకు తేడా ఏముంది సార్? వైసీపీ కంటే అరాచకం అయిపోయా కదా ఇది. కాబట్టి ఇటువంటివి అక్కడక్కడ శృతి మించినటువంటి కార్యక్రమాలు ఏదంటే దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం. అధికారం అంటే విచ్చలవిడితనం కాదు, అధికారం అంటే అరాచకత్వం కాదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలా. అయితే